మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అలాగే పేదోడి సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేయాలన్నారు. గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ మిర్చి రేటు పతనం అవ్వడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం క్వింటాకు 25,000 రూపాయల మద్దతు ధర ఉండాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే సోమవారం మిర్చి యార్డ్కు సందర్శించామని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ దారులకు అనుకూలంగా, సామాన్యులకు వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. బ్యాంకు ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహించబోతా ఉన్నాం. అలాగే మార్చి 23 నుంచి వచ్చే నెల 23 వరకు, మార్చి 23 నుంచి అంబేద్కర్ జయంతి వరకు, అనగా ఏప్రిల్ 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ మతోన్మాద కార్పొరేట్ అనుకూల ప్రజలపై భారాలు మోపే రాజ్యాంగానికి ప్రమాదంగా పరిగణిస్తున్నటువంటి ఈ పరిస్థితికి వ్యతిరేకంగా ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించబోతా ఉన్నాం. అలాగే బ్యాంకు ఉద్యోగస్తులు తమ బ్యాంకుల్లో గత 2 దశాబ్దాల నుంచి ఖాళీ అయిన పోస్టుల్ని భర్తీ చేయాలని ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించి నల్ల బ్యాడ్జీల నిరసనలు, లంచ్ డిమాన్స్ట్రేషన్స్, అలాగే నిరాహార దీక్షలు వివిధ రూపాల్లో నిర్వహించి వచ్చే నెల 23, 24 తేదీల్లో సమ్మెతోటి భారతదేశ ప్రభుత్వానికి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగుల యొక్క విప్లవకర ఆందోళన యొక్క పోరాట పటిమని చూపించబోతున్నారు. దానికి సిపిఐ పూర్తిగా మద్దతును ప్రకటిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చెప్పండి.